మధ్య కాలంలో హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ ఎంత సంచలనం సృష్టించాడో అంత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు ఈ యొక్క మన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి. అది చాలా అంటే ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఒక ఎన్ఆర్ఐ ద్వారా అతన్ని బయట పెట్టడం, యువ సామ్రాట్ రవి అతను పెద్ద యుద్ధం చేసి బయట పెట్టాడు. బట్ ఈ రోజు కూడా ప్రతిరోజు పేపర్లో ఒక వార్త, బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం, శవాలు దొరకడం. ఏంటన్నా ఈ పరిస్థితి? అసలుకి చాలా మంది, నేను కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంటా, వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకొని నేను చచ్చిపోతాను మందు తాగుతూ వాళ్ళకి చాలా చేస్తున్నారు. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ ప్రమోషన్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే కనుక అది 2 నిమిషాల పని. ఎందుకు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందో నాకు తెలియదు. నిజానికి యాప్స్ అన్ని బ్యాన్ ఇక్కడ, అసలు అలాంటి వాటికి లేదు. నిజానికి ఇవన్నీ అక్రమంగా చొరబడుతున్న యాప్స్ ఇవి. అక్రమంగా చొరబడుతున్నప్పుడు అసలుకి ఎవడెవడైతే ప్రమోట్ చేస్తున్నారో, ఈ చిన్న చిత్క సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బొక్కలు వేసి దోమాలి. వాళ్ళు సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వల్లే కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా దానిలోకి వెళ్ళిపోయి ఆ ఊబిలోకి దిగిపోయి బయటికి రాక అప్పులు అయిపోయి ఒక 18 years కిడ్ బెట్టింగ్ యాప్లోకి వెళ్ళటం ఏంటి, ఆ డబ్బులు పోగొట్టుకోవటం ఏంటి, ఉరేసుకుని చచ్చిపోవటం ఏంటి. ఒక 24 years కిడ్ మొన్న ఒక వ్యక్తి కొత్తగా పెళ్ళి అయ్యి ఒక పిల్లోడు ఉన్నాడంట, అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయింది ఆ బెట్టింగ్ యాప్లో. ఆ పిల్లాన్ని ఆ పిల్లోడిని వదిలేసి చచ్చిపోయింది ఆ అబ్బాయి. ఎవరు చూస్తారు ఇవన్నీ? ఎందుకు గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎంత ఇల్లీగల్గా చొరబడ్డా ఎంత ఉన్నా సరే మనకు ఒక టెక్నాలజీ ఉంది, సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఉంది. ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న బెట్టింగ్ యాప్ల మీద కనుక ఖచ్చితంగా ఒక దృష్టి పెడితే కనుక ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడతారని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్స్ అనుకుంటే 2 నిమిషాల పని, పోలీసులు అనుకుంటే 2 నిమిషాల పని. మరి పోలీసులు గవర్నమెంట్ అనుకోవటం లేదు అంటే కనుక ఇది చాలా పెద్ద రాకెట్ ఏమో అనే అనుమానం కూడా నాకు ఉంది. ఖచ్చితంగా దానిలో హేమాహేమీలు ఉన్నారు. నాకు తెలిసి మొన్న రవిని కూడా చంపేస్తామని చెప్పి కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని వింటున్నా. అంటే అంత చంపేస్తామని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అంటే కదా ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నువ్వు హైదరాబాద్ రా నేను అయిపోతావని చెప్పారంట. అదే అంటున్నా, ఆయన వచ్చి ఎదురు చూస్తున్నాడు ఎవడైనా వస్తాడు అంటే. లేదు మీరు అంత జోక్గా తీసుకోకండి, రవిని చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ లో చాలా పెద్ద పెద్ద డాన్లు, మాఫియా డాన్లు ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బు స్కాటర్ అవుతుంది, బ్లాక్ మనీ మొత్తం ఇక్కడ వైట్ మనీ అవుతా ఉంటాయి బెట్టింగ్ ల్యాబ్లలో. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక స్టూడియోలు కడుతుంటాడు, ఏది గ్రీన్ మ్యాట్ స్టూడియోలు కడుతుంటాడు. వాడిని ఒక అడవిలోకి తీసుకెళ్లారంట, ఒక చోటికి. ఓకే, తీసుకెళ్ళి అక్కడ స్టూడియో కట్టారంట. సీక్రెట్గా స్టూడియోలు కడుతున్నాడు. బహుశా నర్సాపూర్ ఫారెస్ట్లోనో ఎక్కడో లోపల స్టూడియోలు, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు వేసి దాంట్లో చేస్తున్నాడంట ఇదంతా. వావ్. ఐ థింక్ నేను అంటుంది ఏంటంటే వీటికన్నిటికీ ఎక్కడ చెక్కబడాలంటే ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి సుమోటోగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో వేస్తే ఇంకొకటి ప్రమోట్ చేయాలంటే భయపడతారు. బెట్టింగ్ యాప్ ఇంకోటి ప్రమోట్ చేయాలంటే భయపడతారు. ఖచ్చితంగా మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే ఈ బెట్టింగ్ ల్యాబ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద సుమోటోగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయండి. ఇంకోటి బెట్టింగ్ ల్యాబ్ ప్రమోట్ చేయాలంటే భయపడే స్థాయికి చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎంతోమంది ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళగా అవుతారు. ఎందుకంటే యంగ్ కిడ్స్, 18 years కిడ్స్, 32 years వాళ్ళు, 25 years వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు మందు దాగి వీడియోలు తీసుకుని చచ్చిపోతున్నారు. ఈ డబ్బులు అన్నిటి గ్యాంబ్లింగ్లోకి వెళ్ళిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు. అదేవిధంగా మీ అందరికి బెట్టింగ్లు ఎవరైతారో వాళ్ళందరూ కూడా విషయం చెప్తా, మీరు ఫస్ట్ మీ బెట్టింగ్ మొదలు పెడితే ₹1 వచ్చిందని చెప్పి ఆశ పడకండి. ఇవన్నీ కూడా మీ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లు దరిద్రంలోకి వెళ్ళకండి. ఒక్కసారి బెట్టింగ్ యాప్ దరిద్రాల్లోకి మీరు వెళ్ళారు అంటే కనుక మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ కన్న తల్లి 9 మాసాలు మూసి పెంచి చదివించి ఇంత చేస్తే మీరు బెట్టింగ్ యాప్లో మోసపోయారని చెప్పి ఉరేసుకుని చచ్చిపోతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అదేవిధంగా మీ పెళ్లి చేసుకొని మీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని వదిలేసి మీరు చచ్చిపోతుంటే వాళ్ళు ఏమైపోతారు. ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామండి. సూపర్, తప్పకుండా అన్న. మీరు ఎంత అద్భుతంగా మీరు ఎలా అయితే విన్నపం చేశారో మా మీడియా ద్వారా దాన్ని మేము కూడా అంతే ప్రచారం చేస్తాము. బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యే వరకు కూడా మేము కూడా పోరాడతామన్నా.